ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపమ్మ కిచెన్. మీలో ఎంతమందికి తాటికాయ అంటే ఇష్టం ఉంటుంది? సూపర్ టేస్ట్ ఉంటుంది కదా. పాతకాలంలో తాటికాయతో చేసే గారెలు, ఇడ్లీ, రొట్టె ఎంతమందికి గుర్తుంది? నేను చాలా సంవత్సరాల తర్వాత తాటికాయ గుజ్జుతో చేసే తాటి రొట్టెను తింటున్నానండి. చాలా 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 సూపర్గా ఉంది. చాలా ఇష్టంగా చేశారు, అంతే స్వీట్గా ఉందన్నమాట. సో ఈ వీడియో మొత్తం చూసేసి మీరు ప్రిపరేషన్ నేర్చుకోండి. పాతకాలం నాటి ఈ తాటి పండుతో చేసే రొట్టెని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. ప్రాసెస్ చూద్దామండి. తాటికాయని ఈ విధంగా పండిన తర్వాత తీసుకోవాలన్నమాట. దీన్ని 3 పీసెస్ లాగా చేయాలి. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, బ్రౌన్ కలర్ లేయర్ అంతా కూడా మనం తీసి పక్కన పెట్టేసుకోవాలి. మాకు బాగా తెలిసిన ప్రసన్న జ్యోతి ఆంటీ వాళ్ళ చేతితో చాలా కష్టం అండి ఇది చేయడం, కానీ సింపుల్గా అయిపోతుంది కూడాను. కానీ కష్టమైన వాళ్ళు ఇష్టపడి చేశారు కాబట్టి అది ఎంత టేస్ట్ ఉందో దానికి డబల్ టేస్ట్ వచ్చేస్తుంది అనమాట. సూపర్ సూపర్ సూపర్గా ఉంది. కొంచెం ప్రాసెస్ మనకి కష్టం అనిపించినా కూడా సూపర్ టేస్ట్ అయితే ఎంజాయ్ చేస్తారు. సో ఇప్పుడు పై లేయర్ అంతా తీసిన తర్వాత ఇప్పుడు 2 హ్యాండ్స్తో ఆ గుజ్జు అంతా బయటికి వచ్చేటట్టు చేతులతో చక్కగా నలుపుకోవాలన్నమాట, వీడియోలో చూపిస్తున్నట్టు. ఇప్పుడు అలా నలుపుకున్న తాటికాయ ముక్కని ఇది చూస్తున్నారు కదా, చాలా అంచు చాలా షార్ప్గా ఉండే ఒక బౌల్ తీసుకొని దాని మీద మనం వీడియోలో చూపిస్తున్నట్టు ప్రెస్ చేయాలన్నమాట. అప్పుడు తాటి గుజ్జు అనేది మనకి బౌల్లో పడుతుంది. అలాగే ఇంకొక దాన్ని కూడా మనం ఈ విధంగానే బ్రౌన్ లేయర్ తీసుకొని పక్కన పెట్టుకున్నాము. ప్రతిదీ కూడా చూసారా, ఇక్కడ వాటర్ పోస్తాం కదా, వాటర్ దాన్ని పోసి 2 హ్యాండ్స్తో ఇంకొకసారి అలాగా ప్రెస్ చేస్తూ ఉంటే గుజ్జు అనేది మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇది ఒక టిప్ అండి. చూసారా, ఇప్పుడు వాటర్ పోసిన తర్వాత ప్రెస్ చేస్తే తాటి గుజ్జు అనేది మనకి చాలా సింపుల్గా కష్టపడకుండానే వచ్చేసింది. చూసారా, సో ఇది కూడా ఒక మెథడ్ అనమాట. చాలా ఈజీగా తీసుకోవడానికి ఇది ఒక టిప్. సో ఈ విధంగా మనం ఇక్కడ తాటికాయలు 2 తాటికాయలు తీసుకున్నామండి. 2 కాయల్లో వచ్చి 3 పీసెస్ ఉంటాయి కదా. సో మొత్తం 6 పీసుల్ని మనం ఆ విధంగానే గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట. అలాగే ఇప్పుడు సిటీల్లో ఉండి మనకి పల్లెటూరు వాతావరణం అసలు మిస్ అయిపోతూ ఉన్నాం కదా. చూడండి, చిన్ని కోడి పిల్లలు. ఇక్కడ జరిగిన సంఘటన ఒకటి చెప్తాను చూడండి. ఇక్కడ చూపిస్తున్న ఈ కోడి పిల్లని ఒక కాకి ఎత్తుకు వెళ్ళిపోయి చెట్లలోకి తీసుకువెళ్ళిపోతే ఈ కోడి పిల్ల ఓనర్ ఉంటారు కదా, ఆ అంకుల్ గారు వెళ్ళి కాకిని రాయితో కొడితే ఆ కాకి దాన్ని చెట్ల మధ్యలో పడేసింది అనమాట. ఆ అంకుల్ గారు వెళ్ళి తీసుకొచ్చుకున్నారు. సో ఆ విధంగా ఈ కోడి పిల్ల బతికింది అనమాట. సో మీరు ఎంతమందికి కోడి పిల్లలు లేదా కోడిని పెంచడం అంటే ఇష్టం? సో ఇప్పుడు మనకి తాటి గుజ్జు అనేది రెడీ అయిపోయిందండి. మొత్తం ఈ విధంగానే గుజ్జు తీసి మనం పక్కన పెట్టుకోవాలి. అలాగే ఈ గుజ్జు కూడా సూపర్ టేస్ట్ ఉంటుందండి. కావాలంటే నేను టేస్ట్ చేస్తున్నాను చూడండి. ఎలా ఉంటుందంటే మ్యాంగో పల్ప్ లాగా ఉంటుంది అనమాట. అంతకన్నా టేస్ట్ ఉంటుంది. యాక్చువల్గా చెప్పాలి అంటే నేను ఇంకొంచెం తీయించుకొని తింటున్నాను. సూపర్ 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 టేస్ట్ ఉంటుంది. అందులోనే చాలా ఇయర్స్ తర్వాత తిన్నాను అనమాట. అలాగే ఇప్పుడు మనం అందులో బెల్లంని కలుపుకోవాలండి. ఇక్కడ 2 కుందేలు బెల్లం తీసుకున్నారు. ఇక్కడ చూపిస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టు బెల్లంని దంచి దాంట్లో యాడ్ చేసుకోవచ్చు, లేదా తురిమి అయినా దాంట్లో యాడ్ చేసుకోవచ్చు అనమాట తాటి గుజ్జులో. ఇప్పుడు తాటి గుజ్జులో మనం ఏం యాడ్ చేస్తున్నామంటే బెల్లంని యాడ్ చేస్తున్నాం. పంచదార కూడా వేసుకోవచ్చు, బట్ బెల్లం యాడ్ చేస్తే సూపర్గా ఉంటుందంట టేస్ట్ అనేది. అలాగే ఇప్పుడు 2 తాటికాయలకి మనం 4 గ్లాసెస్ ఇడ్లీ రవ్వని యాడ్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ 4 గ్లాసుల ఇడ్లీ రవ్వని మేము యాడ్ చేసామండి, ఆంటీ గారు యాడ్ చేశారు. సో ఇదంతా కూడా చక్కగా నీట్గా మొత్తం బెల్లం కూడా కరిగిపోతుంది త్వరగానే. మంచిగా తురిమేసి యాడ్ చేసుకోవడం వల్ల బెల్లం కూడా కరిగిపోతుంది. సో బెల్లం, తాటి గుజ్జు, అలాగే ఇడ్లీ రవ్వ
ఇదంతా కలిసేటట్టు చేతితో చక్కగా కలుపుకోవాలి. ఆలోపు పొయ్యి మీద బాండి వెడల్పుగా మందంగా ఉన్న బాండిని పెట్టుకొని ప్రీ హీట్ చేసుకోవాలి. ఆయిల్ కూడా యాడ్ చేసి ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ని ఫస్ట్ యాడ్ చేసి హీట్ అయిన తర్వాత ఇదిగోండి చేతితో చక్కగా మనం ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలన్నమాట. చేత్తో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం వెడల్పుగా మందంగా ఉన్న బాండి తీసుకోవడం వల్ల మనకి అది చక్కగా ఈవెన్గా అన్ని వైపులా కాలుతుంది అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ గారు. నాకు తాటి రొట్టె తినాలనిపించి నా ప్రెగ్నెన్సీ క్రేవింగ్ అది నాకు ఇప్పుడు తీరింది. మా బాబుకి 1 year వచ్చిన తర్వాత అది కూడా మీ చేతితో చేసి పెట్టారు. చాలా చాలా థ్యాంక్ యూ ఆంటీ గారు. సూపర్గా ఉంది. నేను ఈ రోజు కూడా తిన్నాను, బట్ అయిపోయిందని కొంచెం బాధగా ఉంది, బట్ చాలా చాలా టేస్టీగా ఉంది. చూసారు కదండి. ఇప్పుడు పైన అయితే కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకుంటూ చేత్తో ఎక్కడ గతుకులు లేకుండా చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టు స్ప్రెడ్ చేసుకోవాలి. అప్పుడు ఈవెన్గా మొత్తం చక్కగా కుక్ అవుతుంది అనమాట. మనము రొట్టె యాడ్ చేసేటప్పుడు బాండీలో ఆయిల్ యాడ్ చేస్తాము, అలాగే రొట్టె మీద కూడా కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టు చేత్తో స్ప్రెడ్ చేస్తున్నాం అనమాట. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఈ ఛానల్ మీకు ఉపయోగకరంగా ఉంటే తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీలో ఎంతమందికి ఈ తాటి పప్ప ఇష్టమో నాకు చెప్పండి, కామెంట్లు తెలియచేయండి. అలాగే ఇప్పుడు ఈవెన్గా మనకి అన్ని వైపులా కవర్ చేసేటట్టు ఒక మూతని యాడ్ చేసుకుని ఒక 10 minutes పాటు అలా వదిలేసేయాలి సిమ్లో. 10 minutes తర్వాత చూడండి ఈవెన్గా చక్కగా కుక్ అయిపోయింది అనమాట. నాకైతే చూడగానే తినేయాలనిపించింది, బట్ సెకండ్ వైపు కూడా కాలితే ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట అని వెయిట్ చేశాను అనమాట. సో ఇప్పుడు మనం రెండో వైపుకి ఫ్లిప్ చేసుకునే ముందు ఇంకొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేస్తున్నాం దాని మీద. ఇప్పుడు రెండో వైపుకి తిప్పేసుకోవాలి. చూసారా ఎంత చక్కగా కుక్ అయిందో. ఈవెన్గా అన్ని వైపులా కుక్ అయింది కదా. లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలని మర్చిపోకండి. మరో 10 minutes తర్వాత చూడండి మనకి ఎంత మంచిగా కుక్ అయిపోయిందో కనిపిస్తుంది. మీలో ఎవరైనా తాటి పప్ప తినాలి అనుకుంటే మీరు తప్పకుండా ఈ ప్రాసెస్ని ట్రై చేయండి ఇంటికాడ. చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా రెండో వైపు కూడా ఈవెన్గా కాలిందనమాట. ఈ రంగు వచ్చేటట్టు మనం తాటి రొట్టెని కాల్చుకుంటేనే టేస్ట్ అనేది ఉంటుంది. సో ఫైనల్లీ కొంచెం చల్లారిన తర్వాత ఈ విధంగా కేక్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ట్రై చేస్తున్నానండి. చాలా సంవత్సరాల తర్వాత ఈ తాటి పప్పని నేను తింటున్నాను. ఐఎమ్ సో హ్యాపీ, మాటలు రావట్లేదు. చాలా చాలా బాగుందండి. అలాగే మా బాబుకి ఫస్ట్ టైం అది టేస్ట్ చేయించాను అనమాట. సో నేను ఈ తాటి రొట్టె తినడానికి చాలామంది ప్రేమతో సహకరించారండి. షైని, అలాగే ఆంటీ గారు, అలాగే దీప్తి. స్పెషల్ థ్యాంక్స్ టు కీర్తి.